బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. 5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. దీనిపై రేపు కేబినెట్ మీటింగ్ పెట్టి నివేదిక చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణను ఆమోదించనున్నారు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. ఎస్సీ వర్గీకరణపై మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం దూకుడుగానే ఉంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 2 గంటల్లోనే వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం సెప్టెంబర్ 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లిరావుతో సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీం అఖ్తార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఓ రిపోర్టును తయారు చేసింది. ఇటుక ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి సంబంధించి కూడా సమావేశం ముగిసింది. సుమారుగా 5 గంటల పాటు కూడా ఈ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి రేపు నివేదిక కూడా సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? వర్గీకరణకు సంబంధించి కమిషన్ సబ్ కమిటీకి రిపోర్టు అందించిన నేపథ్యంలో ఈ రిపోర్టుపై సబ్ కమిటీ దాదాపు రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 5 గంటల పాటు అయితే భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో అయితే ప్రధానంగా సున్నితమైన అంశం కాబట్టి చాలా క్షుణ్ణంగా చర్చించి ఈ విషయం పైన ముందుకెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్టును అయితే క్షుణ్ణంగా 5 గంటల పాటు అయితే ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అయితే చర్చించడం జరిగింది. ప్రధానంగా ఏ వర్గానికి ఎంత విభజన రిజర్వేషన్లు అందించాలి, ఏ విధంగా విభజన చేయాలి, ఎన్ని వర్గాలుగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కులాలను విభజన చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సబ్ కమిటీలో చర్చ జరిగినట్టుగా తెలుసు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఉద్యోగ అవకాశాలు ఏ సామాజిక ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కులాల్లో ఏ కులానికి ఎంత కేటాయింపు జరిగాయి, వారు ఏ స్థాయిలో ఉన్నారు, విద్యా సంస్థల్లో వాళ్ళు ప్రవేశ అవకాశాలు ఏ విధంగా పొందారనేది కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో అయితే చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు ఈ యొక్క సబ్ కమిటీ చర్చ అనేది జరిగింది, కొనసాగింది. ఈ యొక్క నివేదికకు సంబంధించి రేపు ఏదైతే కేబినెట్ జరగబోతుందో ఆ కేబినెట్ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసిన తర్వాత అసెంబ్లీలో అయితే ఈ యొక్క నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టి శాసనసభ అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. వర్గీకరణ కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. వర్గీకరణ అమలు చేస్తే వర్గీకరణ దేశంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి రేపు ఈ యొక్క నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాం. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.